మొత్తానికి సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిన మహాకాళి అమ్మవారి దేవాలయం దగ్గర దర్శించుకోవడానికి కొన్ని లక్షల్లో జనాలు తరలి వస్తున్నారు. భక్తులు తమ యొక్క కోరికలను అమ్మవారిని దర్శించుకోవడానికి, బోనాలు సమర్పించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఎన్నో గంటల లైన్లో ఉండి రావాల్సి వచ్చినప్పటికీ కూడా అమ్మవారి ఒక్కసారి చూడడానికి కనువిందుగా ఉండి తమ కోరికలను నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారిని దర్శించుకోవడానికి అని చెప్పేసి ఎంతో మంది లక్షల క్యూలో వస్తున్నారు. వెనకాల మీరు చూస్తున్నట్లయితే గుడి మొత్తం ఆంగణం అంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా అలంకరించి తగిన ఏర్పాట్లు, భారీ బందోబస్తు, అలానే ప్రభుత్వం నుంచి అన్ని బ్యారికేడ్లు పెట్టించి పోలీస్ బందోబస్తు ఇవన్నీ తగిన చర్యలు ప్రభుత్వం తీసుకుంది. మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులు తమ కోరికలు నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారి దర్శనం సులభంగా అవ్వాలని, అమ్మవారి దర్శనాన్ని మనస్ఫూర్తిగా చూడాలని చెప్పేసి ప్రభుత్వం అలానే భక్తులకు కూడా తల్లి వస్తున్నారు. మరి దర్శనానికి వెళ్ళిన వారి స్పందనలు ఎలా ఉన్నాయి, వారి అనుభవం ఎలా ఉంది, వాళ్ళ దర్శనం ఎలా చేసుకున్నారు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. మీరు చుట్టుపక్కల కూడా మీరు విజువల్స్ చూసినట్లయితే భారీ సంఖ్యలో అయితే భక్తులు తరలి వస్తున్నారు. ఎలాంటి అసౌకర్యం రాకుండా అలానే నిత్యావసరాల వస్తువులు, నీళ్లు, తాగునీరు ప్యాకెట్లు, అలానే ప్రసాదాలు వీటన్నిటికీ గంటల తరబడి లైన్ లో నిలబడినా కానీ కొన్ని ఫౌండేషన్స్ నుంచి వీళ్ళందరి నుంచి కూడా నిత్యావసరాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం ప్రతి ఫ్యాక్టర్ నుంచి కూడా భక్తులకు దర్శనానికి సులభంగా అవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి అలానే పోలీసు బందోబస్తు నుంచి కూడా తగిన చర్యలు జరుగుతున్నాయి. సార్, ఇక్కడ అందరికి మరి భక్తులు వచ్చిన వాళ్ళందరికీ మీ తరపు నుంచి స్నాక్స్ ఇవ్వడం, పలహారాలు ఇవ్వడం జరుగుతుంది. అందరికి బోనాల శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఉజ్జయిని మహాకాళి సికింద్రాబాద్ అమ్మవారి బోనాలు అత్యుత్సాహంగా వైభవపేతంగా జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ మేము మా విశ్వకర్మ సంఘం సికింద్రాబాద్ తరఫున, నేను ప్రెసిడెంట్ను, మా సికింద్రాబాద్ విశ్వకర్మ సంఘం తరఫున ప్రతి ఒక్కరికి వచ్చే భక్తులకు కానీ, పిల్లలకు కానీ వాటర్ కానీ, బిస్కెట్స్ కానీ, ఇంకా ఇతర స్నాక్స్ కానీ, పులిహోర కానీ మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పంచుతూ ఉంటుంటాము. మా అమ్మవారి కృప వల్ల, దయ వల్ల అందరూ బాగుండాలని, ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు కూడా మీకు ఛానల్స్ అందరికి మా యొక్క ధన్యవాదాలు. ఎన్ని సంవత్సరాలు కొనసాగిస్తున్నారు సార్ ఇది? దగ్గర నేను ఇప్పుడు 20-25 years నుంచి ఇలాగే చేస్తా ఉన్నాము. నేను లాస్ట్ 22 నుంచి మా విశ్వకర్మ సంఘం తరఫున ప్రెసిడెంట్ గా ఎన్నికై మా కమిటీ అందరం కలిసి ప్రతి సంవత్సరం ఇలాగే స్వచ్ఛందంగా ఎప్పుడు పాల్గొంటూనే ఉంటాము. ఇలాంటి కార్యక్రమంలో ఎప్పుడు ముందుంటాం మేము. అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా సికింద్రాబాద్ లక్ష బోనాలు శుభాకాంక్షలు తెలుపుతాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ. నా పేరు గిరిమాపురం భాస్కరాచారి, సికింద్రాబాద్ విశ్వకర్మ సంఘం ప్రధాన కార్యదర్శిని. ఈ రోజు మహంకాళి అమ్మ జాతర సందర్భంగా ఇక్కడ సికింద్రాబాద్ లో ఇంత పెద్ద ఎత్తున ఎన్ని వేల మంది, లక్షల మంది భక్తులు దర్శనానికి ఇచ్చేసిన సందర్భంగా మా విశ్వకర్మ సంఘం తరఫున మేమందరం కాంట్రిబ్యూట్ చేసుకొని ఈ యొక్క పిల్లలకందరికీ, పెద్దలకందరికీ, వృద్ధులకు కూడా బిస్కెట్ ప్యాకెట్, గుడ్డ బిస్కెట్ ప్యాకెట్ పంచడం జరుగుతుంది. గత 4-5 ఏళ్ళుగా ఇదే విధంగా చేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ఈ టైం లంచ్ టైం కాబట్టి 2-3 గంటలు నిలబడాలి కాబట్టి బిస్కెట్ ఇస్తే కొంచెం సంతోషపడి పిల్లలు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా బోనాల శుభాకాంక్షలు చెప్తాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నా పేరు విశ్వేశ్వర్, విశ్వకర్మ సంఘంకి నేను అసిస్టెంట్ ట్రెజరర్. ఇక్కడ ప్రతిసారి మేము వచ్చి బిస్కెట్స్ కానీ ఏదో ఒక రకంగా మేము చిన్నపిల్లలకి, మళ్ళా అబౌవ్ 50 years ఉన్న వాళ్ళ షుగర్ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి మేము వాళ్ళకు కొద్దిగా బిస్కెట్స్ ప్యాకెట్స్ అట్లాంటి ఏమైనా తినుబండారాలు మేము పంపిణీ చేస్తూ ఉంటాం. అట్లాగే ఈ టెంపుల్ అమ్మవారు దయ్యుంటే అన్నీ ఉన్నట్టే అనే ఒక మనకు నానుడి వినబడుతూనే ఉంటుంది. అది ఇప్పుడు కాదు, 211 సంవత్సరాలు అవుతుంది ఈ టెంపుల్ నిర్మించి. అంటే 1850లో షురిటీ అప్పయ్య అనే ఒక మిలిటరీ ఏజెంట్ ఇక్కడికి ఉజ్జయిన్ వెళ్ళి విధులు, అంటే అతను మిలిటరీ ఉండే, ఆ మిలిటరీ ఉద్యోగం ద్వారా ఉజ్జయిన్ వెళ్ళి అక్కడ అమ్మవారికి మొక్కి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆ టైంలో కలరా, అంటువ్యాధి, డయేరియా ఇట్లాంటివి, అంటే అప్పుడు ఆ టైంలో గత్తరా ఇట్లాంటి పదాలు వాడేవాళ్ళు. ఇప్పుడు కలరా, డయేరియా అనే అట్లాంటి పదాలు అంటే మనకు వాడుకలో వచ్చింది కాబట్టి అలాంటివి తగ్గి అయితే మేము మీ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి మేము నిలుపుకుంటాము అని చెప్పేసి ఆ అమ్మవారిని ప్రార్థిస్తే అతను ఇక్కడ వచ్చేంత వరకు ఆ మహమ్మారి అన్నది తగ్గుముఖం పట్టడంతో అమ్మవారు నిజమైన, అంటే స్వచ్ఛమైన అమ్మవారు అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అక్కడ 1850లో షురిటీ అప్పయ్య అనే వ్యక్తి ఇక్కడ వచ్చి అమ్మవారిని నిలబెట్టుకోవడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ లో కేవలం ఒక చెక్క పైన అమ్మవారు రూపం ఉంటుండే. ఇప్పుడు కాలక్రమేణా దాని అభివృద్ధి చెందుతూ ఈ రూపం ఇంతటి జాతర అంటే ప్రతి ఒక్కరు శాఖ, బోనం మరియు పలారం మండలతోని, పూతరాజులతోని చాలా విశేషంగా ఈ అమ్మవారిని తలుచుకుంటే ప్రతి ఒక్కటి, అంటే అమ్మవారు దయ ఉంటే
అన్నీ ఉన్నట్టే, ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. కేవలం మనస్ఫూర్తిగా మనం మొక్కడం ఒక్కటే తప్ప ఇంకేమి ఖాళీ ఒక శాఖ తీసుకెళ్లి పెట్టి ఒక దండం పెట్టుకున్నా గానీ అమ్మవారు అందరినీ కరుణిస్తుంది. జై బోలో ఉజ్జయిని మహాకాళికి జై. అమ్మ బోనం సమర్పించారు ఈ సంవత్సరం? సమర్పించినమా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? 55 ఏళ్ళ నుంచి మేము ఇక్కడే ఉండి పుట్టి పెరిగిన దూరే మాది. మరి మీ అనుభవం ఎలా ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి మరి రావడం? ఫస్ట్ కొంచెం తక్కువ ఉండే, పోయిన సంవత్సరం చాలా మంచిగా అయింది, చాలా మంచిగా జరుగుతుంది. అన్ని స్టేట్ల నుంచి ఇక్కడ వస్తాం. మరి గుడిలో ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? సౌకర్యంగా ఉందా? చాలా బాగున్నామా, చాలా బాగుంది. దేవుడి గుడి చెప్పనీకి అవసరమే లేదు, చాలా బాగా చేస్తారు. అలంకారం కూడా చాలా బాగుంది, చూస్తానికి 2 కళ్ళు చాలా. దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగా జరిగిందా. బోనాలు ఏర్పాట్లు ఎలా చేశారు మీరు? మేము ప్రతి సంవత్సరం చేస్తామమ్మా. ప్రతి సంవత్సరం చేసి అమ్మగారికి మేకని తెచ్చి అర్పణం చేసేసి ప్రతి సంవత్సరం మేము బోనాలు చేస్తాం. మీ కుటుంబంలో ఎవరెవరు బోనాలు సమర్పిస్తున్నారు ప్రతిసారి? మా ఇంట్లో మా ఫ్యామిలీ, మా అమ్మ వాళ్ళు చేస్తుండే, తర్వాత మా ఇంటి మా మొగడి వాళ్ళ ఇంట్లో మా ఫ్యామిలీ, హస్బెండ్ ఫ్యామిలీ నుంచి చేస్తారు. మొక్కలు తీర్చుకున్నారు ఈసారి? మొక్కలు ఏం చేసుకోలేదు, నా కొడుకు పెళ్లి అయిపోయింది, అందరు పెళ్లిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు మంచిగా ఉండాలి, నా కొడుకు కూడా మంచిగా ఉండాలని నేను అనిపించుకున్నాను. మాకు వయసు అయిపోయింది, మరి ఇంక జీవితం లేదు. వాళ్ళు మంచిగా ఉండాలి, నా మనమల్ని మంచిగా ఉండాలని కోరుకున్నాను. భక్తులకు ఏ సమాచారం ఇస్తారు? భక్తులకి అందరికి, వాళ్ళకు దేవుడి దగ్గరికి వచ్చిన భక్తులకి అందరికి దేవుడు మంచిగా చేయమని అందరికీ కోరుకుంటాం. దర్శనం చెప్పాలంటే చాలా ఘోరంగా అయింది మేడం. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ వస్తున్నారు, ఆయన ఒక పదవిలో ఉన్నప్పుడు ఆయన రావాల్సిన డ్యూటీ మార్నింగ్ రావాలి, లేదంటే ఏదైనా ఈవినింగ్ టైంలో పిల్లల్ని బోనాలు తీసుకొచ్చే టైంలో అవే బోనాలు అదే వెయిట్ వాళ్ళు మోస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా. అంత వెయిట్ ని ఆపి గంట ఆపుతున్నారు, అందులో కూడా పిల్లల్ని కూడా చూడకుండా నూకుతున్నారు. డ్యూటీ చేస్తున్నారు, బోనాలైనా పంపించాలి లైన్ లో, బోనాలను కూడా ఆపుతున్నారు. అసలు ఇది చాలా టూ మచ్. అసలు మనం చాలా మంది అంటుంటారు హిందువులు ఇజ్జత్ హిందువులే తీసుకుంటున్నారు. ఇక్కడ మనకు వాల్యూ ఉండాలంటే మనం కరెక్ట్ గా పోవాలి. ఒకే లైన్ లో అవుటింగ్ ఎగ్జిట్ కాదే ఎంట్రీ కాదే పెడితే ఎలా వెళ్తారు? ఒకసారి అదొక్కటి కరెక్ట్ చూసుకోవాలి. లాస్ట్ ఇయర్ అయితే దర్శనం చాలా బాగా అయింది, కానీ ఈ ఇయర్ ఎందుకు ఇలా చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి మేడం. మన సాంప్రదాయాన్ని మనం పాటిస్తున్నప్పుడు సాంప్రదాయాలకు మర్యాద ఇచ్చి మనం బోనాలకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి మేడం. అంతే, ఇంకంతకు మించికైతే ఏం చెప్పాలని లేదు.